ఒకప్పుడు గంగా నదిలో పడవల ద్వారా నీటి రవాణా జరిగేది. మల్లన్న ఇంటింటికి నీళ్లను మోస్తూ ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ రోజుకు 2 పూటల తిండికి సరిపడా మాత్రమే సంపాదించగలిగేవాడు. అలా ఉండగా ఒకరోజు అతను కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఒక్కనా కానీ నేను ఈ నిధిని ఎక్కడ దాయాలి? ఈ ఇటుకలలో ఒక దాని వెనక అది సురక్షితంగా ఉంటుంది. మల్లన్న ఆ ఇటుకలపై సున్నితంగా తట్టాడు. ఓహ్, నేను ఈ వదులుగా ఉన్న ఇటుకను కనుక్కున్నాననుకుంటున్నాను. ఇది ఉత్తర ద్వారం ఎడవ వైపున ఉన్న మొదటి ఇటుక. అలానే నేల స్థాయి నుండి 10వది. ఈ ప్రదేశం గుర్తుంచుకోవడం సులభమవుతుంది. అతను నిజంగా ఖచ్చితంగా అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ సంపాదించిన ఏకైక సందర్భం. నా నిధి ఇక్కడ భద్రంగా ఉంటుంది. నేను ఇక నుండి ధనవంతుణ్ణి. సంవత్సరాలు గడిచాయి. అతను నీటి రవాణాదారుగా పనిచేసే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారు నగరం యొక్క దక్షిణ ద్వారం దగ్గర ఒక గుడిసెను నిర్మించారు. ఒక మధ్యాహ్నం, ఈ సాయంత్రం మనం పట్నంలో ఆ తిరునాళ్ళకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కానీ మన దగ్గర తగినంత డబ్బు లేదు. రత్తాలో మనం ఖచ్చితంగా వెళదాం. నా దగ్గర ఒక అనాకాసు ఉంది. నేను దానిని సురక్షితమైన స్థలంలో దాచిపెట్టాను. నా దగ్గర కూడా ఒక అనాకాసు ఉంది. మీరు దాన్ని తెస్తే మనం అక్కడికి వెళ్ళి సంతోషంగా గడపొచ్చు. నేను ఇప్పుడే వెళ్ళి నా నిధిని తీసుకొస్తాను. త్వరగా తిరిగిరా. అవునవును, ఇదిగో ఒక్క ఉదుటున తిరిగి వస్తాను అని పరుగందుకున్నాడు. అది వేసవికాలం, మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు ఆకాశంలో భగభగమని మండిపోతున్నాడు. పెదవులపై పాటతో పరిగెడుతున్న నీళ్లు మోసేవాడు తప్ప వీధిలో ఎవరూ కనిపించలేదు. అదిగో ఆ ప్రదేశం అక్కడే, కేవలం కొంచెం దూరమే. భవంతిలో లోపల వేడిగా ఉండటంతో బయట వరండాలో విశ్రాంతి తీసుకుంటున్న రాజు ప్రతాపరుద్ర నీటిని మోసేవాడిని చూశాడు. ఈ రోజు ఇంత వేడిలో అతను ఆనందంగా పరిగెత్తడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ వ్యక్తిని తన దగ్గరకు తీసుకురావాలని ఆయన భటులచే కబురు పంపాడు. ఒరేయ్, ఆగ్రా. నన్ను వెళ్ళనివ్వండి. రాజుగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. త్వరగా రారా. నాకు ఇంకా చాలా ముఖ్యమైన పనుంది. నాకు రాజుగారిని కలవడానికి సమయం లేదు. ఒక సాధారణమైన మనిషి రాజుగారి ముందు హాజరు కావడం ఒక గౌరవం అని నీకు తెలీదా? రాజుగారి దగ్గరికి మల్లన్నను తీసుకెళ్లడానికి భటులు బలాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. భూమి ఒక కొలిమిలా కాలిపోతుంది. అయినా నువ్వు పాడుతూ పరిగెడుతున్నావు. నీ కాళ్ళు కాలట్లేదా? నన్ను కాల్చేది నా కోరికే, వేడి కాదు. మరి నీ కోరికేమిటి? నా కోరిక ఏమిటంటే ఉత్తర దిశలో ఉన్న ఒక ఇటుక వెనుక నా నిధిని తిరిగి పొందడం, నా భార్యను సంతోషపెట్టడం. మధ్యాహ్నం సూర్యుడిని పట్టించుకోకుండా నువ్వు నగరం యొక్క ఒక చివర నుండి మరో చివరకు పరిగెడుతున్నావు. నీ నిధిలో 1,00,000 బంగారు నాణేలున్నాయా? లేదు లేదు, అంత కాదు మహారాజా. పోనీ 50,000 లేక 10,000? లేదు లేదు, అంత లేదు మహారాజా. మరి ఎంతంటావు? అది ఒక అనాకాసు మహారాజా. ఒక్క అనానా? అవును మహారాజా. ఆ డబ్బుతో నా భార్య కోసం నేను చాలా వస్తువులు కొని ఆమెను సంతోషపెట్టగలను. అవును మిత్రమా, ఒక్క అనా పొందడానికి నువ్వు ఉత్తర ద్వారం దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అది నేను నీకు ఇస్తాను. తమరు ఇచ్చేది నేను తీసుకుంటాను, కానీ నేను వెళ్ళి ఆ నాణ్యం కూడా తీసుకుంటాను. నా మిత్రమా, నువ్వు అనవసరంగా కష్టపడకు. నీకు 2 నాణాలు నేను ఇస్తాను. వాటిని తీసుకుంటాను. అన్నీ ఒకేలా ఉంటాయి. నాకు ఇంకోటి కూడా వస్తుంది. నేను నీకు 10 అనాలు ఇస్తాను. దయచేసి తిరిగి ఇంటికి వెళ్ళు. నేను 10 తీసుకుంటాను, కానీ ఇంకోటి కూడా.
అతను కష్టపడి కూడగట్టుకున్న ఒక్క అనాతోనే అంతగా ముడిపడి ఉన్నాడు. కానీ అమాయకుడు. అతను ఉత్తర ద్వారం వరకు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజు ఇంకా అధికంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. నేను నీకు 100 అనాలు ఇస్తాను. 1000 కాదు 10,000. ధన్యవాదాలు. మీరు ఇచ్చే ప్రతిదాన్ని నేను స్వీకరిస్తాను. అలానే నేను దాచిపెట్టిన దానిని కూడా. ఈ మొండితనం నుండి నేను అతన్ని రక్షించే మార్గం లేదా? రాజు తన కానుకను మళ్ళీ పెంచుకుంటూ పోయాడు. కాని మల్లన్న చివరికి తాను వెళ్లి తను దాచిన నిధిని తీసుకువస్తానని పట్టుబట్టాడు. నా కోసం నువ్వు పరిగెత్తాలనే ఆలోచనను వదులుకోవడానికి అంగీకరిస్తే నా రాజ్యంలో సగం నీకు ఇస్తాను. నేను అంగీకరిస్తున్నాను మహారాజా. చివరికి ఈ ఒప్పందం ఇలా కుదిరినందుకు నేను సంతోషిస్తున్నాను. రాజ్యంలోని సగభాగం నీటిని మోసేవానికి పట్టాభిషేకం చేయడానికి రాజు ఒక దర్బార్ నిర్వహించాడు. నువ్వు రాజ్యంలో ఏ భాగాన్ని పొందాలనుకుంటున్నావు? మల్లన్న రెండవ దానికోసం ఆలోచించాడు. నాకు రాజ్యంలో ఉత్తర భాగం కావాలి. నువ్వు మళ్ళీ గెలిచావు. ఆ విధంగా మల్లన్న రాజ్యాన్ని సగాన్ని మాత్రమే కాకుండా ఉత్తర గోడలో గుప్తంగా దాగి ఉన్న తన నిధిని కూడా పొందాడు. For watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Don't forget to subscribe.